గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మేట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 3 అలాగే డే 2 గురించి అయితే మాట్లాడేసుకుందాం మామ. అసలు ఏంది, ఎవరు కెమెరా కోసం నిజంగా ఇంకా స్టిల్ యాక్ట్ చేసేస్తున్నారు, ఎవరు ఎలా ఏంది, ఒక టాస్క్లు అయితే జరిగిపోయినాయి. శ్రీమికి వచ్చేసి మొత్తానికి రచ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎపిసోడ్ 3లో డే 2లో అయితే రచ్చ మొదలైంది. ఆ రచ్చ ఏంది, ఎవరు ఎలా ఏంటి అనేది మాట్లాడుకుందాం మామ. మాట్లాడుకునే ముందు మన యొక్క వీడియోని అయితే లైక్ చేయండి మామ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్ యాజ్ వెల్ కూడా అయితే మర్చిపోదు మా. నేనైతే ఇక్కడ మాట్లాడేస్తాను. ఈలోపు మీ బెస్ట్ కపుల్ ఎవరనేది కింద కామెంట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో. సో ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, షో ఓపెన్ చేయగానే నిన్ను ఎక్కడ క్లోజ్ అయిందో ఇవాళ అక్కడ మొదలైంది మామ. సో తెలిసింది కదా, మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసినంటే వాసంతి శ్రవంతికి అయితే శ్రవంతి అండ్ పవన్ కళ్యాణ్కి వాసంతి అండ్ పవన్ కళ్యాణ్కి కొంచెం నేమ్స్ నోట్ అవడానికి కొంచెం టైం పడుతుంది మామ. బికాస్ ఇప్పటికే స్టార్ట్ అయింది, మనకు కూడా అంతా నోటెడ్ కాదు. ఓకే, వాసంతి అండ్ పవన్ కళ్యాణ్. సో వీ కపుల్ని వాళ్ళు స్వాప్ చేసుకున్నారు, బెట్టు అండ్ సంధ్య. బికాస్ సింపుల్, వాళ్ళ రీజన్ వాళ్ళు చెప్పేసేందుకు రివెంజ్ లగ్జరీ కోరుకున్నారు కాబట్టి వీళ్ళని స్వాప్ చేశారు. బట్ వీళ్ళని స్వాప్ చేసిన తర్వాత వీళ్ళు ముఖ చిత్రాలు మారిపోయాయి. సో అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బరాబర్ తన పార్ట్నర్ కోసం కష్టపడిపోతున్నాడు. చలి ఇక్కడ ఎలా పడుకుంటాం అనేది. సో అలా చేయకూడదు అన్నాడు. బికాస్ ఆయన అంటాడు అది షో ఫార్మేట్ కాబట్టి వాళ్ళలో నలుగురిని ఒకళ్ళని చేసామని చెప్తున్నారు. బట్ వీళ్ళు కూడా ఇది షో ఫార్మేట్ కాబట్టి ఒకళ్ళు చేశారని అనుకోవచ్చు కదా, అనుకోవాలి కూడా. బట్ వీళ్ళకి ఆప్షన్ లేదు. నలుగురులో ఎవరిని ఎలా చేసినా సరే వీళ్ళు అనుకోవాలి. ఆయన దాన్ని చాలా సాగదీశాడు అనుకుంటున్నారు. బికాజ్ వీళ్ళు ఎంత లైట్గా తీసుకోవాలి అని అనుకుంటున్నారో మీరు కూడా అంతే లైట్గా తీసుకుంటే బాగుండు అని అనిపించింది, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ దగ్గర శ్రవంతి కన్నా వాసంతి కన్నా. సో నాకైతే అది అనిపించింది. సో ఆయన బాగా దాన్ని డ్రాగ్ చేశాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ శివ్ గ్రూప్ డిస్కషన్ మధ్యలో శివ్ అండ్ పవన్ కళ్యాణ్ దగ్గర డిస్కషన్. ఈయనంటారు మనం కూడా గేమ్ ఆడే వచ్చాం కదా, అది పాయింట్ ఎందుకు మీరు రైస్ చేయలేదు అంటారు. ఆయన అక్కడ రైస్ చేసి ఉంటుందని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వు రైస్ చేయాలి, వాళ్ళు ఆడే వచ్చారు, నువ్వు ఆడే వచ్చారు, అప్పుడు డిస్కస్ చేసి సరిపోయేది. సో లెట్ ఇట్ బి. ప్రతి ఒక్కరు ఆడే వచ్చారు, ప్రతి ఒక్కరు రూమ్ గెలుచుకొని వచ్చారు. వాళ్ళకి రూమ్స్ ఇవ్వాలి కాబట్టి ఒక ఫార్మేట్, ఆ ఫార్మేట్లో వచ్చేసారు. ఈ ఫార్మేట్లో వీళ్ళు లోపలికి వచ్చేసారు, ఈ ఫార్మేట్లో వీళ్ళు లోపలికి వచ్చి మిమ్మల్ని స్వాప్ చేసుకున్నందుకు అది రివెంజ్ అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దాన్ని మీరు ఇంకా సాగతీయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు సైలెంట్గా ఉండి ఇక్కడ ఎంత కంఫర్టబుల్గా, ఇక్కడ ఎంత ఎంజాయ్గా ఉండగలరు అనేది చూపించగలిగితే అది మీకు ఇంకా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి ప్లస్ అయ్యేదే అనిపించింది నాకు. బికాజ్ నువ్వు ఆవిడ కోసం తపత్రయపడి ఫైట్లు చేసేసి ఆవిడ నీ కోసం ఏడ్ చేసి ఒక్క రూమ్ లేదని ఏడుస్తున్నారు. అదే రూమ్ లేకుండా కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే దాన్ని జస్టిస్ చేయొచ్చు కదా అని నాకు అనిపించింది మామ. సో అది ఈ కపుల్ నుంచి జరిగింది. అదే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు స్క్రీన్ ప్రెసెన్స్ వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. మిగిలిన జంటలు ఈ హరిత హరీష్ గారికి దండం స్వామి, దండం. ఈయనైతే అబ్సల్యూట్ కెమెరా కోసమే చేస్తున్నాడు అనిపిస్తుంది ప్రతిసారి. మా హరిత నేను హరీష్ ఎందుకు చెప్పాను చూడు, నువ్వు ఇద్దరు ఒక భాగం, హరిత అన్న హరీష్ రిటర్న్స్ అంది. ఎందుకు వాళ్ళు పొగుడితే వీళ్ళ ఓడుతున్నాడు ప్రతిసారి ఏదో కెమెరా ప్రూవ్ చేయాలి, ఈ జంట ఎలా కాదు, ఈ జంట. ఆవిడ అలా లేదు, కానీ ఈ హరీష్ గారు మాత్రం అబ్సల్యూట్ కెమెరా గురించి మాత్రమే చేస్తున్నారు. ఆవిడ సైడ్ నుంచి చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ ఈయన ప్రతిసారి షో ఫార్మాట్ ఇది, షో హైరార్కీ ఇది అంటే నువ్వు అంత షో గురించి చెప్తున్నట్టు నువ్వు బయట అలా ఉండు, షో కోసమే అలా నటిస్తున్నావు అన్న పాయింట్ అయితే నాకు అనిపిస్తుంది మామ ఆయన చూసినప్పుడు ఆ జెండాని. ఇక శివ్ అండ్ ప్రియాంక వీళ్ళు కూడా, హరిత హరీష్ ఒకరు అయితే శివ్ అండ్ ప్రియాంక ఇంకోనెవరు. వీళ్ళిద్దరు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇస్తే ఇద్దరు ఫస్ట్ ఉండొచ్చు. ఇద్దరు షో కోసమే, కెమెరాలు ఉన్నాయి, షో అని తెలుసు, ఇక నటించేస్తున్నారు, తెగ నటించేస్తున్నారు శివ్ అండ్ ప్రియాంక కూడా. సో నాకు అనిపించింది. సో లెట్స్ సీ. ఇంకా నౌకరాజు అండ్ ఆసియా వీళ్ళు నాకు షో కోసం నటిస్తున్నారు అని అనిపించలేదు. అక్కడక్కడ షో కోసం కొన్ని మాట్లాడతారు, షో కోసం మాట్లాడుతూ కూడా వీళ్ళు జెన్యున్గా ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్లోనే ఎక్కువ స్టిక్ అయి ఉన్నారు. నౌకరాజు ఆసియా కొంచెం సైలెంట్గా ఉన్నప్పుడు నౌకరాజు తన పరిధిలో తను ఎంటర్టైన్ చేస్తారు. అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ, ఈ బిఫోర్ లవ్కి హాస్టల్లో డ్రాప్ చేసినప్పుడు ఎలా అనేది చాలా క్యూట్గా చూపించారు. అక్కడ వాళ్ళిద్దరు కంపాటబిలిటీ బాగుంది. సో అది నచ్చింది. ఇక ఈ లోపు ఇలా జరుగుతున్న క్రమంలో మన శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఈ సింపుల్ అండి, బిగ్ బాస్లో మనకి ఒక సంచాలకులు పెట్టేసి టాస్క్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే సంచాలకులు ఉండరు, శ్రీముఖి మధ్యలో వస్తారు. శ్రీముఖి గారు వచ్చి గేమ్స్ పెడతారు, గేమ్స్ కండక్ట్ చేసేస్తారు. సో అందులో భాగంగా ఈవిడ ఇవాళ వచ్చి కండక్ట్ చేసిన గేమ్ ఏంటంటే బాక్స్ ఆఫ్ లవ్.
బాక్స్ ఆఫ్ లవ్ అని కండక్ట్ చేశారు. అందులో 2 పెట్టారు, ట్రూత్, డేర్ అంతే. 2 ఆప్షన్ ఉంటే ఆ బ్లాక్స్ నాకు ఒకటి తీస్తారు, ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను కూడా అదనుకున్నా, వచ్చిన దానికి వీళ్ళు చేయాలనుకున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే వచ్చింది వీళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే వీళ్ళైనా చెప్పొచ్చు. సో ఆబ్వియస్లీ వీళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు కాబట్టి ప్రతి ఓడు అవతల వాళ్ళకే ఇస్తారు, అందులో నో డౌట్. సో అలాగే ఫస్ట్ పిలిచిన కపుల్ మన నూకరాజు ఆశ. సో నూకరాజుని పిలిచారు, నూకరాజు అయితే తీసిన తర్వాత ఆయనకి ట్రూత్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. కానీ ట్రూత్ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే వేరే వాళ్ళకి ఇవ్వటం బెస్ట్ అనుకున్నా. బట్ ఈయన తీసుకెళ్ళి ఆసియాకే ఇచ్చాడు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు. బికాజ్ ఇదంతా ఆయనకి తెలుసు. ఆయన అడిగాలనుకున్నది ఏంటంటే నన్ను కాకపోతే ఇంకొకళ్ళని లైఫ్లో ఏం చేయాలనుకున్నాను. అది ఆయనకి నాకు ఖచ్చితంగా వాడు ఆల్రెడీ 2-3 సార్లు చెప్పిందని చెప్తున్నాడు. బట్ మళ్ళీ అడగకుండా వేరే వాళ్ళని ఏదన్నా అడిగితే బాగుండు అనిపించింది. కాకపోతే అడిగిన దాని ప్రకారం వాళ్ళకున్న ఎమోషనల్, వాళ్ళకున్న 8 years ఆఫ్ లవ్ని చాలా బాగా ప్రెజెంట్, లైక్ చూడడానికి కొంచెం ఎమోషనల్ అయింది, కొంచెం బాగుంది. ఆయనకి ఎంత ఇష్టం అనేది తెలుసుకున్నాడు. ఆమె ఇలాంటి డెసిషన్స్ తీసుకునేది కాబట్టి నేను చాలా ప్రయత్నించాను. కొన్ని ఇలాంటి కారణాలకి ఫ్యామిలీస్ దూరం పడతా, ఆ కారణాలు ఏంటంటే మనకు రివీల్ చేయలేదు కానీ సో ఇది సో రీజన్స్. సో అది అక్కడ వరకు వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ కనిపించింది నూకరాజు అనేసి. అది అలాగే నూకరాజు ఆసియా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారిని పిలిచారమ్మ, ఆయన తీశారు. ఆయనకి ఏమి ఇచ్చారు, ట్రూత్ డేర్ ఇచ్చారు. ఫేక్ కప్పులు అనేవారంటే ఈ నూకరాజు ఆసియా. అసలు ఎలా అన్నారు, ఆయన ఇచ్చిన ఈ తొక్కలో లాజిక్ కూడా ఇస్తాడు. కోట్ ఇవ్వలేదు, నేను ఇచ్చాను కోటు, నేను అందరికీ కోట్ ఇచ్చాను, అందరూ కోట్లు ఇవ్వాలి, ఎవరు కోట్లు ఇవ్వలేదు, కాదు బట్టలు తీస్తున్నారు. ఏందయ్యా నీ లాజిక్, నువ్వు కోట్ ఇస్తే ప్రతి వాడు ఇవ్వాలని అవసరం ఉందా? అదే పాయింట్ మీద నూకరాజుకి వేశారు. బట్ నూకరాజు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, నీకు తెలుసా నేను అడిగానో లేదు. ఎస్, నీకు తెలియకూడదు, మీరు అడగకూడదు. అంటే ఇప్పుడు ఏంటి, భార్య అన్నం తినకపోయినా ఆకలి వేయట్లేదని చెప్పినా నువ్వు బలవంతంగా తోసేస్తావు నోట్లోకి. అలా ఉంది హరీష్ గారి పద్ధతి. బయట అయిందన్న ఇది ఇక్కడ ఏం క్లియర్గా ఫేక్గా నటిస్తున్నారు, నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో నూకరాజు దానికి పాయింట్ కరెక్ట్గానే చెప్పారు. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు హరితోనే ఇద్దరు ఒకటే కాబట్టి మనం హరీష్ గారు హరితో హరీష్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, ఆయన కపుల్ ఫేవరెట్ ఫీల్ అవ్వదండి, కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపించినది. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఫేక్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోలేదు కాబట్టి వీళ్ళది ఫేక్ లవ్. అది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ లైక్ ఫోన్ లాగులు ఎక్స్చేంజ్ చేసుకుంటేనే ప్రేమ ఉందా? అంటే మేము ఇద్దరి మధ్య ట్రస్ట్ లేదు కాబట్టి నీ ఫోన్ నెంబర్ మీ ఆవిడ అడిగింది, నీ ఫోన్ నెంబర్ నువ్వు మీ ఆవిడని అడిగావు అనేది ట్రాన్స్పరెన్సీగా అనుకోవచ్చు. బికాజ్ అక్కడ మీరు ఎక్కడ దారిలో ఎక్కడ మీ ఫోన్లు చెక్ చేస్తాను, ఆ పాయింట్ కూడా అనుకోవచ్చు కదా. ఆమె చెప్తుంది కదా నేనే అడగలేదు, నాకు ట్రస్ట్ ఉంది ఎందుకు అనేది. సో ట్రాన్స్పరెన్సీగా వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. సో ఇంకోటి వచ్చినమ్మంటే వాళ్ళకి తెలియకపోవచ్చు ఎలాంటి చెప్పాలనేది. కాకపోతే వచ్చిన దాంట్లో ఆయన అదే చెప్తున్నాడు, నాకు అనిపించిన పాయింట్స్ అనేది. సో చెప్పొచ్చు, దాన్ని వేరే విధంగా చెప్పుకుంటాం. ఫేక్ అని కాకుండా తర్వాత ఆయన వీడియో బయటలో చెప్పారు, ఫేక్ అని కనుక కొంచెం కంపాటబిలిటీ తక్కువ అన్న పాయింట్ ఏదన్నా చెప్పుంటే బాగుండు అనిపించింది. సో ఆబ్వియస్లీ అది కోపంగానే వస్తుంది. ఈ షో మొత్తానికి కపుల్స్కి పెద్ద గొడవలు పెట్టినట్టున్నాయి. ఆ జుట్లు కూడా మూడేసుకున్నారు కూడా అంటారు కెమెరా లేకపోతే, ఆ రేంజ్లో ఉంది. ఇక నెక్స్ట్ అంజలి పవన్కి వచ్చినప్పుడు ఈవిడ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ఏది డేర్. ఆయన ఏమడిగాడు ఆ డేర్లో, ఎవరు లైక్ క్వశ్చన్ మామ ఏమో ఒక్క నిమిషం అడిగింది రీకాల్ చేసుకుంటున్నా, బట్ చూసే కదా అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. సో ఈ పవన్ ఏమడిగుంటాడంటే ఈ బ్రిటు అండ్ సంజయ్ కపుల్నే వీళ్ళు టార్గెట్ చేశారు, సింపుల్ రివెంజ్ అనుకో. సో ఎవరు త్వరగా ఎలిమినేట్ అయిపోతారు ఈ షో నుంచో ఏదో సంథింగ్, అది శివుని అడిగారు. సారీ, వీళ్ళైతే వీళ్ళ రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అయిపోతుంది, లైక్ తొందరగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఎవరికి ఉంది బ్రేకప్ అంటే మనోడు వీళ్ళు వచ్చేసారు. సింపుల్గా పెద్దోడు చిన్నోడు వీళ్ళిద్దరు ఏజ్ గ్యాప్ వల్ల బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. సో దాని గురించి వాదాడుకున్నారు. బికాజ్ మోస్ట్లీ ఎవరిని ప్రెడిక్ట్ చేయలేడు, వెళ్ళిన గంటలో ఒకరోజు ఎవరు బ్రేకప్ అయిపోద్ది ఎవరు ఏంటనేది. సో మనం చూసిన వాళ్ళు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. నేనైతే చెప్పేకళ్ళు మహేష్ సాంద్రాకి అయితే కొంచెం ఆ పోలికలు కనిపిస్తుంది. బికాజ్ వాళ్ళిద్దరు చూస్తుండడం కష్టం అని నాకు అనిపిస్తుంది. రియల్లీ మ్యారీడ్ కపుల్ ప్రతి దానికి గొడవ పడిపోతున్నారు. అది ఏ లెవెల్ అంటే అవతలకి ఇరిటేషన్ కూడా వచ్చేస్తుంది, అది మాత్రం పక్క అని అనుకోవచ్చు. బట్ మనకు కనిపిస్తుంది, మీ పిల్లలు చూడకపోవచ్చు కానీ. సో అది మొత్తానికి మనోడ బ్రిటు అండ్ సాంద్రాని ఈ పాయింట్ మీద వేశారు. వాళ్ళు ఒప్పుకోలేదు ఆబ్వియస్లీ. వాళ్ళకి ఏంటంటే బ్రిటు అండ్ సాంద్రాకి
సందేహ్ ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ మామ. వాళ్ళు షోలో ఉండడం ఫస్ట్ ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా అయిపోతారు. ఎందుకని చెప్తే మోస్ట్లీ లాంగ్వేజ్ బ్యారియర్. బికాస్ దట్ ఈస్ ట్రూ. బికాస్ అందరూ లాంగ్వేజ్ బ్యారియర్ అంటారు కానీ చెప్తా ఎందుకు బ్యారియర్ అంటున్నారు కూడా చెప్తాను. అది అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. బికాస్ ఎందుకంటే దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఏం చెప్తున్నారు అని క్వశ్చన్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అది అలాగా. సో తర్వాత శివ్ వచ్చాడు. శివ్ కూడా ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారంటే బిట్వాన్ శాండ్రా. బికాస్ ఆఫ్ మీ లాంగ్వేజ్ వల్ల మీకు డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ మీరు మాట్లాడటం కష్టం అవుతుంది కాబట్టి ఈ పాయింట్లు వేసాడు. దట్ ఈస్ వెరీ గుడ్ అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ బిట్వాన్ శాండ్రాకి ఇచ్చారు ఛాన్స్. సారీ నటరాజ్ మాస్టర్ నీతు ఇచ్చినప్పుడు నీతు గారు తీసుకెళ్ళి అంజలి గారికి ఇచ్చారు. అంజలి గారికి అక్కడ పెద్ద గొడవలు పెట్టే టాస్క్ ఏమీ లేదు కానీ శ్రీదేవి గారు జస్ట్ టైప్స్ ఇచ్చారు. ఏసియా కాదు ఆసియా అండ్ అంజలి గారు రెజ్లింగ్ ఆడారు, హ్యాండ్ రెజ్లింగ్. సో అందులో ఆబ్వియస్లీ ఆసియా గెలిచింది. ఆమె వాడు అనుకుంది పొట్టేది కదా గెలిచేవచ్చు, చిన్నపిల్ల కదా అనుకుందట. బని అవ్వలేదు. ఆసియా మంచి గట్టిగా పోటీ ఇచ్చి గెలిచేసింది మొత్తానికి. అలాగే నెక్స్ట్ బిట్వాన్ శాండ్రా వీళ్ళ కప్పులకి ఇచ్చారయ్యా. వీళ్ళకి వచ్చింది డేర్. ఆవిడ శ్రీముఖి గారు ఏం వచ్చింది, వీ కపుల్స్లో పొందన లేకుండా ఉన్న కప్పులు ఎవరని అడిగితే వీళ్ళు అడగడం వీళ్ళకి క్వశ్చన్ అర్థం కాక అర్థం అయ్యింది. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు. వాళ్ళ పదంలో వాళ్ళు చెప్తున్నారు మేము ఎక్కువ చూడలేదని. వాళ్ళు చెప్పిన లాజికల్గా అనిపించట్లేదు. ప్రతిసారి ఆమె లాంగ్వేజ్ అనే పాయింట్ వచ్చేసరికి అక్కడే స్టక్ అయిపోయి లాంగ్వేజ్ అనేది హరి చేస్తుంది. సో ఆయనకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నాడు. అర్థం చేసుకుని ఏదో మాట్లాడుతున్నాడు. వీఆర్ నాట్ కపుల్ యాక్చువల్లీ ఐ సీన్ యాజ్ పర్ మై సీన్ ఐఎమ్ నాట్ ఇంటరాక్ట్ విత్ యూ ఐ సీన్ అదర్ కపుల్స్ ఐ డిడ్ంట్ సీ యూ. అది కరెక్ట్ కాదు అనిపించింది. బికాస్ వీళ్ళ లాంగ్వేజ్ పెద్ద గొడవ అయిపోయింది మా వాళ్ళిద్దరికి. ఇక్కడ యూనో సిద్ధు అండ్ సోనియాకి ప్లస్ బిట్వాన్ శాండ్రాకి చాలా చాలా పెద్ద గొడవ అయిపోయింది అసలు ఆ రెండు కపుల్స్కి అయితే. సో ఇక అంజలి అండ్ పవన్ దగ్గర పెద్ద ఆర్గ్యుమెంట్ జరగలేదు. వాళ్ళు సింపుల్గా చెప్పేసింది. ఆమె అక్కడ ఒక మంచి పాయింట్ రైజ్ చేసింది. అంజలి ఏమంటుంది, సెస్ మాకు నిన్న కొత్తే కాబట్టి మీకు ఫస్ట్ టైం ఇప్పుడే కదా మీరే అంటున్నారు కదా ఏమంటది సంజయ్. ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం కూర్చున్న టైంలో. సేమ్ వాళ్ళు కూడా అంతే వచ్చిన టైంలో ఏం డిసైడ్ చేయలేక మిమ్మల్ని చేశారు. సో మీరు ఎలా రివెంజ్ చేస్తున్నారు వీళ్ళంటే మరి మన సోనియా సంధ్య అన్న పాయింట్లో కూడా కరెక్టే. వీళ్ళు రివెంజ్ గేమ్ ఆడారు. ఫస్ట్ శ్రవంతి వాళ్ళకి ఇచ్చారు రూమ్ ఎక్స్చేంజ్. సో మిగిలిన కప్పులు ఎవరైతే వీళ్ళకి ఓటేస్తారో వాళ్ళ పేర్లు చెప్పిస్తారు సింపుల్గా. వీళ్ళు చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు కాబట్టి వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఈ రివెంజ్ గేమ్లో వచ్చేసి మీ మ్యాడ్ చూపించుంటే చాలా బాగుంది అనిపించింది. మ్యాడ్ ఫరేజర్ అంటే మీరు హ్యాపీగా ఉండాలి, ఇంకోళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనేది నాకు అర్థమైంది అక్కడ. సో ఇది మొత్తానికి అయితే ఎక్కడికి వెళ్తుంది. మరి శ్రీముఖి గారు అయితే మళ్ళీ మధ్యలో వస్తారు. ఆ ప్లే ఏరియాకి వస్తారు, గేమ్స్ పెడతారు. ఇక్కడ సంచాలకే శ్రీముఖి సంచాలక్ కాబట్టి ఆవిడే వచ్చి రకరకాల గేమ్స్ పెడుతుంది. మధ్యలో ఇలాంటి చిచ్చులు పెట్టేసి పారిపోతుంది అంతే. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలుసుకుంది. ఫస్ట్ అయితే బిట్వాన్ శాండ్రా ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ అనేది నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఫస్ట్ వీక్ అనేది కింద కామెంట్ చేయండి మామ. కామెంట్ చేసి అలా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కొంటాం మామ. అలాగే మీ బెస్ట్ కప్లు ఎవరు అనేది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కొంటా. బాయ్ టాటా.